నిబంధనలను పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు సూచించారు. తీపి గుర్తులతో గడిచిపోతున్న 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రానున్న 2025 సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికే వేళ ప్రజలు జాగ్రత్తలు, నియమ నిబంధనలు పాటించాలని కమిషనర్ సూచించారు. కొత్త సంవత్సరం వేడుకలకు వరంగల్ నగరం సిద్ధమైంది. మరి పోలీసులు ఈ కొత్త సంవత్సరం జరిపేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అన్నది వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మనతో ఉన్నారు. ఆయన తెలుసు. సార్ చెప్పండి సార్, ఎలాంటి చర్యలు చేపట్టారు ఇప్పుడు? న్యూ ఇయర్ సెలబ్రేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. వరంగల్ ప్రాంతంలో అందరికీ మంచిగా సెలబ్రేషన్లో సపోర్ట్ చేయడానికి, ఫెసిలిటేట్ చేయడానికి పోలీస్ విభాగంగా మనం పోలీస్ శాఖగా చాలా ప్రిపేర్డ్గా ఉన్నాము. అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఈరోజు నైట్ లేకపోతే రేపు మార్నింగ్ టెంపుల్, మాస్క్, చర్చ్ ఇక్కడ కూడా ఉంటే అక్కడ ముందే ఐడెంటిఫై చేసి బందోబస్తు ప్లాన్ చేసి ఫోర్స్ ఇవ్వడం జరిగింది. రోడ్ మీద కూడా మన ట్రాఫిక్కి అడిషనల్గా డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ వర్క్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ గురించి మేము మొదటి నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్ని సోషల్ మీడియా ద్వారా, తర్వాత మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా. ఆ రిక్వెస్ట్ మళ్ళీ నేను రిపీట్ చేస్తాము. దయచేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకండి. త్రాగి డ్రైవింగ్ చేసినా మీకు నష్టం ఉంది. రోడ్ మీద ఉన్న వేరే మనిషికి యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. సో ఆ దృష్టిలో పెట్టి మేము డ్రంక్ అండ్ డ్రైవింగ్ గట్టిగా కంట్రోల్ చేస్తాము. ర్యాష్ డ్రైవింగ్ డెఫినెట్లీ మనము పనిష్మెంట్ ఇస్తాము. బట్ మా మేజర్ కన్సర్న్ ఉంది, పబ్లిక్ రోడ్ మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్రీ ఫ్లో ఫెసిలిటేట్ చేయాలి. అదేవిధంగా ఎక్కడ కూడా పబ్లిక్లో ఈవ్ టీజింగ్ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్కి ప్రెజెన్స్ లేకుండా మనము మా ఫోర్స్, టాస్క్ ఫోర్స్, సి టీమ్ అందరికీ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో వీ విల్ ఇన్ష్యూర్ కి చాలా పీస్ఫుల్గా మనము పాత సంవత్సరం సెలబ్రేట్ చేసి కొత్త సంవత్సరంకి పోవాలి. హ్యాపీగా, హాయిగా మనము నెక్స్ట్ ఇయర్లో వెళ్ళాలి. ఈవెంట్స్ సందర్భంగా డీజేలతో హోరెత్తించడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయి. పర్టికులర్ ఇంత డెసిబుల్ అనేది ఈ అన్ని విషయంలో ఆల్రెడీ గైడ్ లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ గైడ్ లైన్స్ పరంగానే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ పర్మిషన్ ఉంటే ఆ పర్మిషన్కి కండిషన్స్ కూడా ఉంటుంది. సో ఈ కండిషన్స్ పరంగా ఫంక్షన్ సెలబ్రేట్ చేయాలి. ఎక్కడ కూడా వయలేషన్ ఉంటే, సౌండ్ పొల్యూషన్కి ఉంటే లేకపోతే అన్ఆథరైజ్డ్ గ్యాదరింగ్కి ఉంటే తప్పకుండా మనం టఫ్ యాక్షన్ చేస్తాము. ఎంతమంది ఫోర్స్ డిప్లాయ్ చేశారు? అలాగే మీరు వరంగల్ ప్రజలకు కమిషనరేట్ పరిధిలో ఏం చెప్తారు? మేము ఆల్మోస్ట్ 3500+ స్ట్రెంత్ ఉన్నాము. సో రేపు మనము ఈరోజు సాయంత్రం నుంచి రేపటి వరకు మనం ఫీల్డ్ మీద ఉంటాము. మీ మాధ్యమంతో నేను వరంగల్ ప్రజలకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం హార్దిక శుభాకాంక్ష అడ్వాన్స్లో చెప్తున్నాము. అదేవిధంగా మేము ఇచ్చిన డైరెక్షన్స్, మేము చెప్పిన విషయం గుర్తుంచుకోవాలి, ఆ విధంగానే కండక్ట్ చేయాలి. అది మీ మాధ్యమంతో మా రిక్వెస్ట్ పబ్లిక్తో. రిలేటివ్స్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి నగర సిపి చెప్తుంటారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, వరంగల్.